ఈ వీడియోలో నేను ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపిస్తానండి మీకు. ఇవి మీషో నుంచి బుక్ చేస్తానండి. ఐస్ క్రీమ్ మోడ్స్ 131 రూపీస్ అయినాయండి. 12 పీస్ బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి. చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపిస్తానండి. డైలీ అయితే మాకు 60 రూపీస్ పట్టేదండి డైలీ ఐస్ క్రీమ్కు. ఇప్పుడు ఇది తెచ్చిన కాంచెలు అసలు మేము ఐస్ క్రీమ్కే వెళ్ళట్లేదు, నేనే తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతాయి. ఈజీగా పిల్లలకు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదండి. పాలు బాగా మరిగించిన తర్వాత వెన్నెల ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకున్నానండి. పాలు 1/2 లీటర్ పాలండి. చిక్కబడి వరకు ఉంచుకోవాలండి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసాను, ఖర్జూరాను, బాదం మిక్సీ పట్టేసానండి. టేస్ట్ కోసం షుగర్ పౌడర్ వేసాను. దగ్గరికి వచ్చాక తీసానండి. చల్లారినాక నేను ఐస్ క్రీమ్ మోడ్లో నింపుకుంటున్నానండి. మనకు మొత్తం నాకైతే 12 రాగా 2 గ్లాసులు కూడా కొంచెం తక్కువ వచ్చాయండి. 2 గ్లాసులు 1/2 లీటర్కి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగొస్తుంది. ఇది ఐస్ క్రీమ్ అంటే ఐస్ ఫ్రూట్ లాగా ఏమి ఉండదండి, మన కుల్ఫీ లాగానే ఉంటుంది. ఒక రోజు మొత్తం నైట్ అంతా పెట్టేసేయాలి మనం ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ టైం అయితే నేను ఇంకోటి చూపిస్తాను మీకు. స్టవ్ పాలు లేకుండానే, షుగర్ లేకుండా స్టవ్ మీద మనం వేడి చేయకుండానే చూపిస్తానండి. చూడండి, నాకు 12 పీసులు రాగా 2 గ్లాసులకు కూడా వచ్చాయండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, మొత్తం నైట్ అంతా పెట్టేశానండి. నేను ఫ్రిడ్జ్లో మార్నింగ్ తీసాను. ఒకటి తీసి మీకు చూపిద్దామని గ్లాస్లో వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ మొత్తం మునిగేటట్టు ఐస్ క్రీమ్ చూడాలండి. చూడండి, ఇలా 2 టైమ్స్ అనుకున్న తర్వాత మనము అలా రబ్ చేయాలి. రబ్ చేస్తేనే మనకి ఐస్ క్రీమ్ అనేది చునగకుండా మంచిగా క్లీన్గా వస్తుంది అన్నమాట మనకు. చూడండి, ఇలానే కొంచెం ఊపినట్టు చేసి తీయాలండి. ఇది కుల్ఫీ టైపే ఉంటుందండి, మొత్తం ఐస్ క్రోట్ లాగా అయితే ఏముండదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది పీస్ ఖర్జూరం పీస్ అనమాట. అది సరిగ్గా మిక్సీ పట్టలేదు. మిగతా అంతా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాదం పౌడర్, ఖర్జూర పౌడర్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది.